భారతదేశంలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్ వినియోగిస్తుంటారు. గత నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. రాబోయే నెలలో రీఛార్జ్ ప్లాన్లు మళ్లీ ఖరీదైనవిగా మారవచ్చని సమాచారం. నవంబర్, డిసెంబర్ 2025 నాటికి ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను మరింత పెంచవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ మొబైల్ వినియోగదారులిద్దరూ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. రీఛార్జ్ ధరలను పెంచడం టెలికాం కంపెనీల దీర్ఘకాలిక ప్రణాళికలో భాగం. 2027 వరకు ఇది కొనసాగవచ్చు. దీనివల్ల ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం లభిస్తుందని, తమ నెట్వర్క్ను మునుపటి కంటే మెరుగ్గా చేసుకోగలమని కంపెనీలు చెప్తున్నాయి. గత సంవత్సరం కూడా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా చేశాయి. కంపెనీలు 5G సేవలను ప్రారంభించినప్పుడు ప్లాన్ల ధరలను పెంచలేదు. ఇప్పుడు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చవచ్చు. ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇందులో ప్రతి ప్రాంతానికి 5G నెట్వర్క్ను విస్తరించడానికి, సాంకేతిక ఖర్చులను భరించడానికి కంపెనీలు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. స్పెక్ట్రమ్ కొనుగోలు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే ఖర్చు గణనీయంగా పెరగవచ్చు. ఈ సమయంలో ఎయిర్టెల్, జియో ఇతర కస్టమర్ల సౌలభ్యం కోసం అనేక చౌక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాన్లలో మీరు లాంగ్ వ్యాలిడిటీ, అపరిమిత డేటా, రోజువారీ ఉచిత SMS, OTT ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. కొన్ని టెలికాం కంపెనీలు తమ ప్లాన్లలో ఉచిత క్లౌడ్ స్టోరేజ్ను కూడా అందిస్తున్నాయి. అటువంటి అన్ని ప్లాన్ల గురించి కంపెనీలు అధికారిక వెబ్సైట్ల నుండి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. దీని తర్వాత మీరు మీ అవసరం, బడ్జెట్ ప్రకారం ఉత్తమ ప్రణాళికలను ఎంచుకోగలుగుతారు.